రామ్ గోపాల్ వర్మని గెట్టని వాళ్ళు పిచ్చోడు అంటారు, కానీ తను తీసే లాజిక్లు చాలా మ్యాజిక్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు చర్చించదగినటువంటి ఒక తత్వాన్ని రైజ్ చేసుకుంటూ వస్తుంటారు. అట్లాగా లేటెస్ట్గా పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట మీద కీలకమైన పాయింట్స్ రైజ్ చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబని ప్రకటించడం, ఘటన మీద అల్లు అర్జున్ స్పందిస్తూ మృతురాలి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేయడంతో పాటు 25 లక్షలు అందజేస్తామని వెల్లడించడం, సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన మీద తాజాగా ఏదైతే రామ్ గోపాల్ వర్మ స్పందన ఏంటంటే, ఈ ఘటనకు అల్లు అర్జున్ని నిందించడం హాస్యాస్పదం, బెనిఫిట్ షోలకి స్టార్లను రావద్దండం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం, యాక్సిడెంట్లు జరుగుతాయనే కారణంతో రోడ్ల మీదకి ట్రాఫిక్ నిషేధించినట్టుంది అంటూ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో జనం గుమికూడిన సందర్భాలలో తొక్కిసలాటలు జరగడం సాధారణమే. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట మొదటిది కాదు. గడిచిన దశాబ్దంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో అందులో 10, 100, 1000 సంఖ్యలో జనం చనిపోయిన ఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ చూడాలంటూ వికీపీడియా లింక్ కూడా ఇచ్చారు. అదే సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణం ఏంటనేది పోలీసుల విచారణలో బయటపడుతుందని, ఇందులో థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం సమంజసమేనని వర్మ పేర్కొన్నారు. అంతేగాని అల్లు అర్జున్ని దీనికి బాధ్యుని చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బెనిఫిట్ షోకు వర్మ అర్థం చెప్పారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మరి ఏదైనా కారణంతో విరాళాలు అందించేందుకే ప్రత్యేకంగా షోలు ప్రదర్శించేవాళ్ళు, ఈ షోలతో వచ్చిన సొమ్మును విరాళంగా అందించేవాళ్ళని గుర్తు చేశారు. ప్రస్తుతం బెనిఫిట్ షోల ప్రదర్శనకు ముఖ్య కారణం ఈ సినిమాపై ఉన్న హైప్ని, ప్రేక్షకుల క్రేజ్ని సొమ్ము చేసుకోవడమేనని అసలు వివరణ ఇచ్చారు. ఈ బెనిఫిట్ షోలతో ఇతరులకు ప్రయోజనం లేదని, వీటిని బెనిఫిట్ షోలు అనగానే స్పెషల్ షోలని పిలవడం కరెక్ట్ అన్నారు. సాధారణ టీ, సాధారణ భోజనంతో పోలిస్తే స్పెషల్ టీ, స్పెషల్ మీల్స్ని కొంత ప్రత్యేకంగా తయారు చేసిస్తారు కాబట్టి వాటి ధర ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రిలీజ్ కన్నా ముందే కొంతమందికి ప్రత్యేకంగా సినిమా చూసే అవకాశం కల్పించే షో కాబట్టి స్పెషల్ షోల టికెట్ ధరలు కూడా పెంచుకోవచ్చు అంటూ ఆర్జీవీ ముక్తాయించారు.